హై వ్యూస్, ఈ వీడియో ఇవ్వటానికి చాలా 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 సిగ్గుపడుతున్నా, బాధపడుతున్నా. ఎందుకంటే వేల కోట్ల రూపాయలు భక్తుల నుంచి విరాళాల రూపంలో, మొక్కుల రూపంలో, కానుకల రూపంలో ఆ దేవదేవుడైనటువంటి తిరుమల శ్రీ వెంకటేశ్వరునికి వచ్చేది. వేల కోట్ల రూపాయలు. ఈ భక్తులిచ్చే కానుకలకి లెక్క ఉంది. అది కూడా కొంత పక్కెళ్తుంది అంటారు, బట్ నేను లెక్క ఉందని అంటున్నా. కానీ భక్తుల ప్రాణాలకి లెక్క లేకుండా అయిపోతుంది. గత కొద్ది రోజుల క్రితం అలిపిరి మెట్టు మార్గంలో ఓ పిల్లోడిని, పసిపిల్లోడిని చిరుత లాక్కుని వెళ్ళిందా లేదా? దేవుని దయ వల్ల ఆ బిడ్డ బతికాడా లేడా? ఆ రోజు ఏం మాట్లాడారండి వీళ్ళు? మేము చిరుతను బంధించాం, పిల్లోడికి ప్రాణాపాయం తప్పింది, బతికాడు అన్నారు. ఓకే, ఏం చెప్పారు వాళ్ళు? నడకదారిలో సెక్యూరిటీని పెంచుతాం, సీసీటీవీలు పెడతాం, అండ్ భక్తులకి అలర్ట్ జారీ చేస్తాం, అండ్ మొత్తమే పర్యవేక్షిస్తుంటాం, ఇక మీద ఇటువంటివి జరగవు. అయిపోయింది. ఆ 1-2 రోజులు అంతే, యథావిధి. మరలా ఒక పాప దారుణంగా చనిపోయాను. చనిపోగానే అనకూడదు కానీ నీచంగా, ఘోరాతి ఘోరంగా ఈ వైసీపీలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు సభ్య సమానం తలదించుకునేలా చేశారు. బోరుని విలపిస్తూ ఉంటే అమ్మా నాన్నలు వాళ్ళ మీద అనుమానం వ్యక్తం చేశాడండి ఆయన. అసలు మొన్న మధ్య కానీ 2 రేపులకే ఈ రకంగా మాట్లాడుతుందని చెప్పి రోజా అన్నట్టు, ఆడపిల్ల మీద దాడులు జరుగుతున్నట్టే తల్లిదండ్రుల యొక్క సరైన పెంపకం, తల్లి యొక్క పెంపకం సరిగా లేదన్నట్టు ఒక మంత్రి తనంటే వనిత అన్నట్టు ఈరోజు ఈ రకంగా అంటున్నాడు. మొన్న కానీ మన చిరంజీవి గారు ఏదో విమర్శిస్తే, ఆయనకు అంత ప్రేమ ఉంటే ప్రత్యేక హోదా ఇప్పించమనండి, రాష్ట్ర నిధులు ఇప్పించమనండి. మరి వీళ్ళు ఏం చేస్తారండి? ఎన్నికల్లో పోటీ చేసి ప్రత్యేక హోదా తీసుకొస్తామన్నది వీళ్ళే, ఉద్యోగాలు ఇస్తామన్నది వీళ్ళే, ప్రాజెక్టులు కంప్లీట్ చేస్తామన్నది వీళ్ళు. ఇప్పుడు వచ్చేసి మీరు ఇప్పించండి. ఏదైనా స్నేహం కోసం సినిమాలో కానీ బాబుమోహన్ కానీ కొండెత్తుతా అని చెప్పేసి అందరిని పిలిపిస్తాడు, అందరూ వస్తారు. నేను రెడీ, కొండ తీసుకొచ్చి నా భుజాల మీద పెట్టండి అంటాడు. ఇదేంట్రా బాబు అంటే అప్పుడు ఈ డైరెక్టర్ రవికుమార్ అనుకుంటా, ఐ థింక్ సో, ఆయన చెప్తాడు, అతను కరెక్ట్గా చెప్పున్నాడు, కొండని ఎత్తి ఆయన మీద పెట్టండి, ఆయన మోస్తాడు, ఆయన కొండను మోస్తా అన్నాడు కానీ కొండను అతను ఎత్తుకుంటానని అనలేదుగా. అలా ఉంది ఈరోజు ఈ వైసీపీ వాళ్ళు చెప్పేవి. మీరు తీసుకురండి, మేము పరిపాలిస్తాం అన్నట్టు. ఈరోజు తిరుమల విషయంలో కూడా ఏం చేశారు? చివరికి అటు చేసి ఆ పిల్ల యొక్క పేరెంట్స్ తప్పని తేల్చిపడేశారు. ఇది గమనిస్తున్నటువంటి హిందువులు, రాష్ట్రం మిగతా మతాల వాళ్ళు అసలు ఈ వైసీపీలకు పరిపాలించడం వచ్చా? వీరికి బటన్ నొక్కి డబ్బులు ఇవ్వాలి, అప్పులు తెచ్చి డబ్బులు ఇవ్వాలి, లేదంటే మన వాళ్ళకి కాంట్రాక్ట్లు అప్పచెప్పాలి, ఇవి తప్ప వీళ్ళకి అసలు ఏమైనా వచ్చా అని అంటూ ఉన్నారు. నేను కూడా అదే అడుగుతున్నాను, వచ్చా అసలు ఏమైనా వీళ్ళకి పరిపాలన? అరే ఒకసారి జరిగిందంటే ఏదన్నా అపాయమో ఇబ్బందో తలెత్తితే అది ఇంకోసారి రాకుండా చూసుకోలేరు. మనం ఒక దారిలో వెళ్తున్నాం మాస్టారు, కాలికి ఎదురు దెబ్బ తగిలింది, రేపు అదే దారిలో నువ్వు వెళ్తున్నావు, అక్కడికి రాగానే జాగ్రత్త పడతావు లేదా? నువ్వు జాగ్రత్త అలాగే వెళ్తే నీకేక మీతో తేడా ఏముంది? ఈరోజు వీళ్ళకి అదే. అలిపిరి మార్గంలో చిరుతలు వస్తూ ఉన్నాయి, అడవిలో వచ్చేసి వాడికి కావాల్సిన ఆహారం దొరక్కో లేదు అన్నప్పుడు చెట్లు కొట్టేయటమో ఏదో ఒక దరిద్రమో అవి అటు ఇటు మూవ్ అయిపోతూ ఉన్నాయి. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? వీళ్ళు ఫెన్సింగ్ పెట్టాలి చుట్టూతా. అటవీ చట్టాలు ఒప్పుకోవు, పర్యావరణ శాఖ ఒప్పుకోదన్నారు. ఓకే, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒప్పుకోదు. వేల కోట్లు ఉన్నాయిగా, నీ జేబులే కాదుగా, ప్రజలవేగా, భక్తులవేగా. సెక్యూరిటీ గార్డుని పెట్టలేవు, ఒక 50 మీటర్లకో లేదంటే కనీసం ఒక 20 మీటర్లకో సెక్యూరిటీ గార్డుని పెట్టలేవు. ప్రజలు అరుస్తున్నా లేదంటే సెక్యూరిటీ గార్డు అతని దగ్గర ఉన్న ఆయుధంతో దాడి చేసిన ఆటోమేటిక్గా వచ్చే ప్రాణి ఏదైతుందో వెళ్ళిపోయేదిగా, అడవిలోకి మళ్ళా మనిషి మీద ఎగబడదగా. ఈరోజు చెప్తున్నారు ఏమని? ప్రతి 10 మీటర్లకు ఒక సెక్యూరిటీని గంట పెడతాం, సీసీటీవీలు పెడతాం, అండ్ ఈ అడవికి సంబంధించి జంతువులు జనబాహుల్యంలోకి రాకుండా చర్యలు చేపడతాం అటవీ అధికారులతో మాట్లాడి అనండి. ఎందుకు అసలు ఈ బిడ్డ ఎలా చనిపోయింది ఏంటంటే ఉదయం వచ్చేసి ఆ ఫారెస్ట్ ఆఫీసర్ ఒక ఆయన వచ్చేసి ఎలుగుబంటి చంపింది అనిపిస్తుంది నాకు, చిరుత కాదు, చిరుత అయితే పళ్ళు లోతుగా దిగుంటే అదిలేదా అన్నాడు. ఆ పిల్లని దారుణంగా చంపి సగం తినేసే. ఇదిగో ఇప్పుడు ఏం చెప్తున్నారు? నిన్న 6:30 ప్రాంతంలో, నిన్న సాయంత్రం 6:30 ప్రాంతంలో ఈ లక్షిత, నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపల్లి చెందినటువంటి లక్షిత తప్పిపోయిందట. ఇక నిజమెంత అబద్ధమెంత ఆ తల్లిదండ్రులకే తెలియలేదు. అదైతే మార్నింగ్ ఏమో ఆ పిల్ల ముందెళ్తుంటే వచ్చి లాక్కెళ్ళింది జంతువు అన్న వేళ చెప్పారు. ఇప్పుడు వచ్చేసేమో ఆ పిల్ల వీళ్ళకన్నా ముందు వెళ్తూ ఉంది. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత లక్ష్మీనరసింహస్వామి ఏరియాకి వెళ్ళిన తర్వాత పిల్ల కనపడలేదు, ముందు లేదు వెనక లేదు, చుట్టుపక్కల అక్కడే కనపడలా. అప్పుడు భయం వేసి వీళ్ళు
7 గంటల ప్రాంతంలో టీటీడీ విజిలెన్స్ అధికారులు కంప్లైంట్ రైజ్ చేశారు. ఇక వాళ్ళు అప్పటికే ఇక ఉన్నటువంటి టీటీడీ సిబ్బంది, విజిలెన్స్, ఫారెస్ట్ వాళ్ళు అంతా కలగలిపి ఈ అడవిలో మొత్తం వెతకడం ప్రారంభించబట్టి నైట్ కాబట్టి ఇబ్బంది అయిందట. మార్నింగ్ వచ్చేసి చూస్తే ఈ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దరిదాపుల్లోనే ఆ పాప దొరికింది. గురాతి చంపబడి ఉంది, తినబడి ఉంది జంతువు చేత. సో ఫైనల్ ఇప్పుడు మన ధర్మారెడ్డి గారు ఏం చెప్తున్నారు? ఈవో ధర్మారెడ్డి గారు, పిల్ల చనిపోవడం బాధాకరం, సంతోషం, కనీసం వైసీపీ ఎమ్మెల్యే లాగా బాధ్యతరాహిత్యంగా మాట్లాడకుండా పద్ధతిగా మాట్లాడు, చాలా బాధాకరం అండి, ఆ కుటుంబానికి అండగా ఉంటాం, టీటీడీ తరఫున 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా అంటే 10 లక్షలు కుటుంబానికి అందిస్తాం. దట్స్ ఇట్, అయిపోయింది. మరి మిగతా సంగతి ఏంటి అంటే ఈ ఘాట్ రోడ్లు అయినా సరే ద్విచక్ర వాహనం అంటే 2 వీలర్స్ నైట్ 6 to మార్నింగ్ 6 వరకు ఎలో లేదు. సాయంత్రం 6 గంటల తర్వాత శ్రీవారి మెట్టు మార్గం కానీ ఇటు అలిపిరి మెట్టు మార్గం కానీ, అలిపిరి రెండు కూడా కాలినడక, ఈ దారుల్లో అలో చేయాలా వద్దా అనేది మేము ఆలోచిస్తాం. ఇంకా డెసిషన్ అయితే తీసుకోలేదు. బట్ ద్విచక్ర వాహనం అయితే నైట్ 6 to మార్నింగ్ 6 ఎలో లేదు అన్నట్టు చెప్పేశారు. ఇక సీసీటీవీలు అవన్నీ మానిటర్ చేస్తూ ఉంటున్నారు కదా. ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న సిబ్బందితో పాటు 30 మంది మా నడక మార్గంలో 30 మంది విజిలెన్స్ వాళ్ళు అండ్ 10 members ఫారెస్ట్ వాళ్ళు ఉన్నారట. ఇప్పుడు ఆ సంఖ్య ఇంకా పెంచి 100 మందిని చేస్తాను అంటున్నారు. తర్వాత ప్రతి 10 మీటర్లకి 10 మీటర్లు అంటే దగ్గర ఒక 50 అడుగులు వేసుకోవచ్చు, లేదా 45 అడుగులు చిల్లర వేసుకోవచ్చు, లేదా 40 అడుగులు వేసుకోండి. ఒక సెక్యూరిటీ గార్డుని పెడతాం అంటున్నారు. అండ్ అగైన్ మరలా మొదటిగా వచ్చారు. ఏంటో తెలుసా, పిల్లల విషయంలో మాత్రం మేము ఎన్ని చర్యలు తీసుకున్నా ఈ జంతు నుంచి కాపాడాలంటే తల్లిదండ్రులే కాపాడుకోవాలి. ఎలా అంట? ఎస్, ఇది నేను ఒప్పుకున్నా, నేను కూడా దీని గురించి అంత దరిద్రంగా నేను మాట్లాడదలుచుకోవాలి. పిల్లలను దయచేసి చేతితో పట్టుకోండి, లేదు వాళ్ళు నడుస్తున్నారంటే అటు ఇటు పెద్దలోనే మధ్యలో పిల్లలు ఉండేలా చూసుకోండి. మన బుడ్డడి విషయం కూడా అదే చెప్పున్నారు. బట్ ఇప్పుడు ఎలా చెప్పారంటే వీళ్ళు మాంతమే ఎంత కల్పించినా అయ్యేది కాదు, మీదే జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అలా వదిలేశారని చెప్పేసి నేను బాధపడ్డా అంతే. ఓకే, పిల్లలని ఎట్టి పట్ల కూడా నడక మార్గంలో వెళ్ళేటప్పుడు ముందుగా ఒంటరిగా వెళ్ళనివ్వద్దు. నేను ఈ లక్ష్యత అలా ముందుగా ఒంటరిగా వెళ్ళింది, అలా వెళ్ళిన దృశ్యం మేము చాలా చూసామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. సో ఓవరాల్గా జరిగింది ఇది. ఇప్పుడు జనానికి మొత్తం అర్థమవుతోంది అసలు వీళ్ళకి ఏదన్నా వచ్చా అని చెప్పేసి. ఉద్యోగాలు ఇవ్వటం రాదు, రోడ్లు వేయటం రాదు, ప్రాజెక్టులు కడటం రాదు, కరెంట్ ఇవ్వటం రాదు, చివరికి వేల కోట్ల రూపాయలు దేవుడికి కానుకలు సమర్పిస్తున్న భక్తులకి సంబంధించి కూడా వాళ్ళ ప్రాణాలను కాపాడదని కూడా సరైన రక్షణ చర్యలు కూడా చేపడతారు రాదని క్లియర్గా అర్థమైపోయింది. ఆ వెంకటేశ్వరుడే చెప్పున్నాడు ఇక ఇది వీళ్ళ పరిపాలన బాబు అన్నట్టు. మరి ఇటువంటి వారిని ఏం చేస్తారంటే రానున్న ఎన్నికల్లో ఇక మీరే డిసైడ్ అవ్వండి.